చిత్తశుద్ధి లేని రిత్త మానవులకు ఆత్మతత్వమెట్టు లబ్బునకు. ఆత్మతత్వమబ్బు అతి శుద్ధ బుద్ధికే ఉన్న మాట తెలుపుచున్నమాట, ఉన్నమాట తెలుపుచున్నమాట, ఉన్నమాట తెలుపుచున్నమాట. You cannot expect a person without the purity of heart, who is absolutely empty, to understand the principle of Atma. It is only a man with the purity will understand the Atmic principle. This is the truth what Bhagavan tells us. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ఈనాడు దేశము ఎచ్చట చూచినను అశాంతితో కుమిలిపోవచ్చున్నది. Today we find all over the country restlessness. శాంతి అన్నది ఎక్కడ కూడా కనిపించటం లేదు. We don't find peace anywhere. కారణం ఏమిటి? What's the reason? అశాంతికి మూల కారణము మానవుని యొక్క ఆశలే. The main reason for restlessness are the desires of mankind. తలంపుల యొక్క చేరికనే మనస్సు. Mind is just a bundle of thoughts. ఈ సంకల్పమును మొట్టమొదట మనం అరికట్టినప్పుడే మనస్సు సహజంగా స్వాధీనమవుతుంది. When once we control our thoughts, naturally we'll have a control on our mind. ఇది ఒక వస్త్రము. This is a cloth. ఈ వస్త్రములకు అనేక దారములు చేరిక ఉంది. This is a combination of many threads. ఈ దారములు ఒకదానికి ఒకటి తీసివేసినప్పుడు వస్త్రమే లేదు. When once you separate out the threads, the cloth does not exist. కనుకనే బండల్ ఆఫ్ డిజైర్స్ ఈజ్ మైండ్. So mind is the bundle of desires. లెస్ లగేజ్, మోర్ కంఫర్ట్, మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్. Less luggage, more comfort, make travel a pleasure. ఈ వాంఛలను క్రమక్రమేణా మనము తగ్గించుకున్నప్పుడే మనసు యొక్క పవిత్రత అభివృద్ధి అవుతుంది. When once we reduce the luggage of desires, naturally mind will attain the state of purity. ఈ వాంఛల చేతనే ఈనాటి ప్రతి మానవుడు కూడాను, ప్రతి దేశమునందు కూడాను నైతిక, ధార్మిక, ఆధ్యాత్మికము అనేటువంటి మూడు స్థానములను మర్చిపోతున్నాడు. Only the desires that made man all over the world lose the moral, ethical and spiritual values. నైతికమనగా ఏమిటి? What is moral value, నిత్య morality? జీవితంలో మానవుడు సత్య మార్గమును అనుసరించి సత్యవాక్కు చేత సరైనటువంటి ఆదర్శాన్ని నిరూపించాలి. True morality lies in speaking truth and setting an ideal to the rest of the society. దీనిని వేదము సత్యం బ్రూజాత్. This Veda tells us to speak truth. నీవు సత్యమునే పలుకు. You utter truth alone. పలికిన సత్యమునే ఆచరణ యందుంచు. Take to practice the truth that ఆచరణ you యందు said. ఉంచినటువంటి సత్యమునే వాక్కు చేత ప్రచారం చేయి. The truth that is practiced must be said verbally. కనుక సత్యం బ్రూయాత్, ఇది నైతికం యొక్క ధర్మము. So the moral conduct requires us to speak truth. ఇంకా ధార్మికం అంటే ఏమిటి? What is dharmic value? న బ్రూజాత్ సత్యం అప్రియం. Do not say unpalatable truth. ఇది ప్రియమైనటువంటిది కదా అని అసత్యము చెప్పవద్దు. As it is acceptable, never utter a lie. ఇంతే కాక ఈ సత్యమునకు విరుద్ధమైనటువంటి యొక్క అసత్యమును మనము ప్రచారంలో ప్రవేశపెట్టకు. We should never publicize or propagate untruth. సత్యము చెప్పినప్పటికీ అది ప్రియమైనటువంటి సత్యంగా ఉంటుండాలి. Even if you are to speak truth, we should put it in a pleasing, acceptable manner. సత్యమైనప్పటికీ అతనికి అప్రీతి అయినటువంటి సత్యాన్ని కూడా చెప్పకూడదు.
We should not tell truth in an unacceptable, harsh way. అప్రీతికరమైనటువంటి సత్యం కూడాను అతనికి బాధ కలిగిస్తుంది. The truth that is not palatable sometimes pains man. అన్ఉద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేయతే. సత్యం అనేటువంటిది ఉద్వేగం కాని అప్రీతి కాని ఉండకూడదు. Truth should not lead to agitations, disturbed state of our mind. It should not be bitter to our ear. కనుక సత్యమని కూడాను నీవు కొంత ప్రియముగా ఉండాలి కానీ అప్రియమైనటువంటి సత్యాన్ని కూడాను నీవు చెప్పకూడదు. Therefore, truth must be acceptable and pleasing. ఇది ధర్మము. This is dharma. ఇంకా ఆధ్యాత్మికమనగా ఏమిటి? Then what is the spiritual value? సత్యం బ్రూయాత్ నైతికం. Telling truth is న moral. బ్రూయాత్ సత్యం అప్రియం. Not telling truth in an unacceptable way. ఇంకా ధర్మం అనేటువంటి ఈ విధమైనటువంటి మార్గంలో ఉన్నప్పుడు దీనికి ఆదర్శమైనటువంటిదే ఆధ్యాత్మికము. That which sets an ideal naturally becomes the spiritual aspect. ఈ ఆధ్యాత్మికమనగా ఏమిటి? What is the spiritual life? ఆత్మతత్వాన్ని ప్రబోధించటమే ఆధ్యాత్మికం. Teaching Atmic principle is spirituality. ఈ ఆత్మతత్వం అనేటువంటిది ఎక్కడ ఉన్నది? Where is this Atma? సర్వత్రా ఉన్నది. Atma is all pervasive. అయితే దీన్ని గుర్తించడం చాలా కష్టం. However, it's very difficult to recognize, దీన్ని పట్టడము identify. మరింత కష్టము. To catch hold of it, still more difficult. కనుకనే ఈనాటి మానవులకు ఆత్మతత్వం అనగా అనేక విధమైనటువంటి యొక్క సందేహములకు గురి అవుతున్నారు. It is for that reason we have so many doubts regarding the Atmic principle. ఈ ఆత్మిక తత్వము మనం ఒక చిన్న ఉదాహరణగా తీసుకోవచ్చు. We can take this Atmic principle as a small illustration. ఇది కంటికి కనిపించదు. You don't see with the physical eye. ఇది పట్టడానికి రూపము లేదు. You can't catch it as it has no form. మన చుట్టూ గాలి ఉన్నది. There is air around us. గాలియే లేకుండా మనం బ్రతకలేము. Without air we cannot live. కానీ ఆ గాలి మన కంటికి కనిపిస్తున్నదా? But do you see the very air with your eye? లేదు. No. ఈ కంటికే కనిపించినటువంటి గాలిని ఏ విధంగా నీవు పట్టగలవు? When you can't see with the physical naked eye the air, how do you catch hold of it? కనుక ఈ ఆధ్యాత్మికమైనటువంటి తత్వాన్ని అనుభూతిలో మనము తెచ్చుకోవాలి. So the spiritual value lies in the experience of the truth. మానవుని యందు పంచభూతముల స్వరూపం ఉన్నది. Man has the 5 elements within. పంచకోశముల యొక్క ఆధారం ఉన్నది. He has got as the basis the 5 పంచప్రాణముల life యొక్క sheets. తత్వం ఉన్నది. He has got 5 life breaths. ఈ పంచభూతముల యొక్క తత్వాన్ని మనం చక్కగా విచారించాలి. We have to investigate the nature of the 5 elements. మానవత్వం అనేటువంటి ఒక శక్తులు 5 ఉంటున్నవి మానవుని యందు. Man has got 5 kinds of faculties, the powers. సత్యము, Truth, ధర్మము, righteousness, శాంతి, peace, ప్రేమ, love, అహింస. non-violence. ఈ 5 కూడాను మానవుని యందున్నటువంటి యొక్క మానవతా విలువలు. All these constitute human values. మానవతా విలువలు అంటే ఏమిటి? What are human values? మానవుడై పుట్టి ఎంతకాలమైనప్పటికీ మానవతా విలువలే లేకుండా అతని మానవాకారుడే కాదు. Having been born as a living being, a man, however long he might live without realization of the human value, he is కేవలం no man. క్రోధము, ఒక అద్వేషము ఇట్లాంటివంతా కూడా మానవతా గుణములు కాదు. Anger, hatred are not human values. ఇవన్నీను పశుగుణములే. They are animal qualities. ఇలాంటి పశుగుణములను మనం పెంచుకొని మానవతా గుణములను తగ్గించుకొని కేవలం ఈనాడు పశువుగా జీవిస్తున్నాడు మానవుడు. Man is leading an animal life with all the animal qualities, with the human qualities totally missing in దుష్ట him. సంకల్పముల చేత దుఃఖితుడగు. Man suffers misery because of bad thoughts. సత్య సంకల్పముల చేత సాధువగును. With the truthful thoughts, he becomes a pious man. సకల సంకల్పరహితుడే శాంతి నొందు. The man beyond the thought remains in peace. ఈనాడు always. శాంతి లేకుండా పోవడానికి కారణం ఏమిటి? Why is it that we are not సకల peaceful? సంకల్పరహితుడే సాధువగును. He is the pious man who goes beyond the level of thought. అతనే శాంతి నొందు. He will be in peace. శాంతికి మూల కారణం ఏమిటి? What are the cause for peace? సంకల్పముల చేతనే శాంతి లేకపోతున్నది.
Our thought flow is the cause for సకల restlessness. సంకల్పరహితుడే శాంతి నొందు. If we are beyond the thought, we will remain in peace. కనుక శాంతికి ఏది మూల కారణము? What is the cause for మన peace? సంకల్పమును అరికట్టుకోవాలి. We have to control our thought process. ఇందులో మొట్టమొదటిది మానవతా విలువ సత్యము. The first human value is truth. సత్యమును మనం కోల్పోయినా మన యొక్క వాల్యూ లోపల ఒక భాగము నష్టమైపోయింది. When once truth is lost, we lose one part of human value. ధర్మమును మనం కోల్పోయినా మన మానవతా విలువ లోపల రెండు భాగములు వ్యర్థమైంది. When once dharma, righteousness is gone, we'll be losing two parts of the human value. ఇందులో మూడవ విలువైనటువంటి శాంతిని మనం కోల్పోయినా If we lose the third value, peace, మానవతా విలువలు మూడు విలువలు. three human values are totally gone. కనుక ఈ విధంగా ఒక్కొక్కటి కోల్పోవటం చేత ఒక్కొక్క అంగమును మనం కోల్పోయినట్టుగా ఉంటుండాలి. As each value is lost, it amounts to amputation of each of the limbs of our body. సత్యము అనేటువంటిది ప్రథమ విలువ. Truth is the first value. ఈ ప్రథమ విలువైనటువంటి సత్యాన్ని ఈనాడు మనం కోల్పోతున్నాము. The very first value, truth, is lost సత్యము today. చెప్తే మన వ్యాపారం జరగదు, మన ఉద్యోగం చిక్కదు. If we tell truth, we cannot run our business. We మనం cannot be విద్యార్థి successful in a నుంచి job. ముందుకు పోలేము. So we cannot proceed, advance in life. కనుక ఏ రంగమునందు చూచినా కూడాను నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, లౌకిక అన్ని రంగములు ఎందుకు కూడాను ఈ సత్యమును కోల్పోయినా వాడింక జీవించలేడు. Therefore, when once the truth is lost and gone, one cannot sustain, continue in the moral, spiritual ప్రస్తుత life. పరిస్థితి యందు సత్యమును కోల్పోవటం వల్లనే తాను జీవిస్తున్నానని భ్రమిస్తున్నాడు. But man today is deluded with the feeling that he is able to live by uttering untruth. ఈ విధంగా సత్యమును కోల్పోయి Like this, truth is lost, మానవతా విలువను కూడా కోల్పోతున్నాడు. and human values are also given up. మొట్టమొదటిది సత్యము, అదే మానవుని యొక్క శిరస్సు. The first human value, truth, is our head. ఈనాడు శిరస్సు లేని మానవుడిగా జీవిస్తున్నాడు మానవుడు. Man is headless almost in nature. కారణం ఏమిటి? సత్యం అనేటువంటి దాన్ని కోల్పోవటం చేతనే ఈ శిరస్సు కూడా కోల్పోయినాడు. He is headless because he has lost the first value, truth. ధర్మము, Second, అది dharma. ఏ మన భుజములు. Dharma, righteousness, సర్వ బాధ్యతలను కూడా మోయగలిగినటువంటిది భుజములే. the shoulders will bear all the responsibilities. ధర్మాన్ని మనం కోల్పోయినా మన భుజబలమునే కోల్పోయినటువంటి వారం అవుతాం. When once we lose this righteousness, almost we are handicapped. శాంతిని మనం కోల్పోయినా If peace is gone, మన కడుపే కోల్పోయినటువంటి వారం అవుతాం. we will be losing our very stomach. స్టమక్ లేనప్పుడు దీనికి భుజించేది ఎట్లా, ఈ దేహంను కాపాడుకునేది ఎట్లా? Without stomach, how do you partake and how do you continue to live? కనుకనే దీనిని ఒక విధమైనటువంటి ఆధారభూతమైనటువంటి కేంద్రంగా తీసుకున్నారు. So stomach is taken as the center. ఈ సెంటర్ ను మనం కోల్పోతున్నాం. This center is lost. ఈ మూడింటిని కోల్పోవటం చేతనే As we have lost these three, ప్రేమ లేని మానవుడిగా జీవిస్తున్నాడు. life is almost without love. ప్రేమనే లేకుండా జీవితమే లేదు. Life without love is valueless. There is no life at all. ప్రతి మానవునికి కూడాను ప్రేమనే ప్రాణము. For every man, love is life. ఈ ప్రాణ సమానమైనటువంటి ప్రేమను కోల్పోవటం చేత మనము డెడ్ బాడీతో సమానంగా ఉంటున్నాం. Love is the life principle. Without it, it is the life, అన్ని a dead రంగముల body. యందు కూడాను ద్వేషము, ద్వేషము, ద్వేషము. In every field of human activity, we find hatred. మన హృదయము ఒక సింగిల్ చైర్, Our spiritual heart is a single chair. నాట్ డబుల్ సోఫా, Is not a double ఆర్ sofa, నాట్ మ్యూజికల్ చైర్. not musical chair. ప్రేమతో నింపబడినటువంటిది ఈ హృదయము. This heart is full of love. కానీ ఈనాటి ప్రేమ లేకపోతున్నది. But in the modern society, there is no love. ఈ ప్రేమ లేకపోవడం చేత యూనిటీ అనేటువంటిది దూరం అయిపోతున్నది. The absence of love leads to the absence of unity. యూనిటీ కోల్పోవడం చేత ప్యూరిటీ కూడా కోల్పోతున్నాడు. As there is no unity, there is no purity either. ప్యూరిటీ కోల్పోవడం చేత డివినిటీని పూర్తి నాశనం చేసుకుంటున్నాడు. Since there is no purity, he has lost completely the దీన్ని divinity. సంపాదిస్తున్నాడు ఈ మానవుడు. What is that man acquires today? కమ్యూనిటీ, ఎనిమిటీ, ఈ రెండింటిని హార్ట్ లో చేర్చుకున్నాడు. Two things are achieved by man today: community and enmity. ఈ ఎనిమిటీ మితిమీరిపోతుండాలి. Enmity is limitless today. హృదయం నిండుకు ప్రేమ పోయి ఎనిమిటీ అనేటువంటిది
బాగా స్థిరంగా నిలిచిపోయింది. In the place of love in our heart, it is full of enmity ఈ today. ఎనిమిటీ అనేటువంటిది రావటం చేతనే దేశమంతా కూడాను చిన్నా భిన్నమైపోతుండాలి. Because of enmity, the whole country is broken into ప్రేమనే bits. ఉంటే ఈ విధమైనటువంటి చిన్నా భిన్నం కావడానికి దేశం అవకాశం లేదు. With love, the country cannot be fragmented or divided. కానీ లోపల ఎనిమిటీ, There is enmity within. బయట ప్రేమ చూసినట్టుగా హలో 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 అని వాక్కు. Externally we say, hello, hello. ఇది హలో అనేటువంటిది కేవలం లో. Hello is merely low. కానీ హలోతో మనం పెంచుకోలేము. We can't have love by merely saying hello. ప్రేమను పెంచుకోవాలంటే ఇతరులంతా ప్రేమించాలి. If you want to develop love, you should love others. ప్లస్ ప్రేమ, ప్లస్ లవ్, ప్లస్ లవ్, ప్లస్ లవ్, ప్లస్ లవ్, ప్లస్ లవ్. Love is merely addition that goes on added ఈ on and విధంగా on. ప్లస్ చేసుకుంటూ పోతే ప్రేమ అమితమైనటువంటి ప్రేమగా రూపొందుతుంది. If love is added on and on, more and more, it becomes ఈ ప్రేమ limitless. అధికమైనప్పుడు When love is maximum, ఏకం సత్ విప్రా బహుదా వదంతి, మనుషుల యొక్క భేదమే ఉండదు. there will be no differences in mankind. అందరూ ఒక్కటైపోతారు. All become one. ఈ ఒక్కటైనప్పుడు When we are one, ఏకాత్మ సర్వభూతాంతరాత్మ, అన్ని భూతములు ఎందుకు కూడా ఒకే ఆత్మ ఉంటుంటుంది ప్రేమ స్వరూపమై. when we are one, we will know that divine principle of love, which is one and the same in all. కనుక ఈనాడు మన యొక్క ప్రేమను కోల్పోవటం చేతనే As love is lost సర్వమును today, కోల్పోయినటువంటి వారమైపోతున్నాం. as love is lost today, we are losing everything in our life. కనుక ఈనాడు మనం పెంచుకోవాల్సింది ప్రేమనే. What we have to grow and develop is ప్రేమ love. అనేటువంటిది The love, వాక్కులో చేరినప్పుడు when once it's expressed by అది words, సత్యం అవుతుంది. love expressed by word ఈ is ప్రేమ truth. అనేటువంటిది Love ఆచరణలో చేరినప్పుడు in action అదే ధర్మం అవుతుంది. is dharma. ఈ ప్రేమ అనేటువంటిది Love, మన యొక్క థాట్ లో చేరినప్పుడు love in thought అదే శాంతి అవుతుంది. is peace. కనుక ఈ ప్రేమ చేతనే సత్యము, ధర్మము, శాంతి మూడింటిని కూడా మనం సంపాదించుకోగలుగుతున్నాం. So love enables us to acquire the other three values of dharma, shanti and prema, ప్రేమ స్వరూపులారా, embodiments of love. తాత్కాలికమైనటువంటి ఈ యొక్క ప్రకృతి యొక్క జీవితం కోసం మనం పాటు పడుతున్నాం. We are struggling for this ephemeral temporal world. భంగురమైనటువంటిది. The world is momentary. ఇదంతా ఒక్క క్షణంలో పోతుంటాది. It would pass off in a moment of ఈ time. యవ్వనము ఒక క్షణంలో పోతుంటాది. Youth would be lost in a moment. కురుధన జన యౌవన గర్వం Don't pride yourself because of your హరతి wealth and youth. నిమిష కాల సర్వం మా కురు ధన జన యౌవన గర్వం. Understand that the wealth, the authority and youth ఒక్క would pass క్షణంలో off. పోయేటువంటిది ఈ యవ్వనము. The youth would pass off in a moment of ఒక time. క్షణంలో పోయేటువంటిది ధనము. Money also would be lost ఒక ధనంలో accordingly. ఒక క్షణంలో పోయేటువంటిది కీర్తి. And reputation, name also would be lost in a ఇవన్నీ ఇప్పుడు moment. కదిలిపోయేటువంటి మేఘములే. These are all the passing clouds. ఏది శాశ్వతం కాదు. None of these are permanent. కానీ But ఒక్కటి మాత్రం one is అది permanent. సత్యం, కీర్తి, స్థిరం స్థిరం. The truth and good name are permanent. మనం మంచి పేరును సంపాదించుకోవాలి. We should get a good name, reputation. మనం ఆ మంచి పేరుతోనే మన కీర్తిని సంపాదించుకోవాలి. And we should be highly reputed, be famous. ఎట్లా మనకు మంచి పేరు వస్తుంది? How is it possible? నీ యొక్క మాటలను మంచితో నీవు ప్రయత్నంగా సాధించు. Speak well, softly. This is one way of becoming నీవు మంచినే famous. మాట్లాడు. Speak good. నీ చెవులను మంచినే విను. Let your ears listen good. నీ చేతులు మంచి పనినే చెయ్యి. Let your hands do good. నీ హృదయమును మంచి తాటుతో నింపుకో. Let your heart be filled with good thoughts. అంతా మంచిగా మారుతుంది. Everything would be good there. See no evil, see what is good. See no evil, see what is good. Talk no evil, talk what is good. Talk no evil, talk what is good. Hear no evil, hear what is good. Hear no evil, hear what is Think good. no evil, think what is good. Think no evil, think what is Do good. no evil, do what is good. This is the way to God. Do no evil, do what is good. This is the way to God. కనుక మనం దైవత్వాన్ని పొందాలనుకున్నప్పుడు బ్యాడ్ టాక్, బ్యాడ్ హియర్, బ్యాడ్ థాట్స్, బ్యాడ్ యాక్షన్ ఈ విధంగా ఉంటుంటే నీకు గుడ్ ఎట్లా చిక్కుతుంది? In order to attain divinity,
and the state of goodness. With these bad thoughts, bad listening, bad thinking, bad actions, how we expect it. రాత్రి పరుండునంత వరకు కూడాను మనము చెడ్డను వినటము, చెడ్డను మాట్లాడటము, చెడ్డను చూడటము, చెడ్డను చేయటము, చెడ్డను థింకించటము, ఈ విధంగా ఉంటుంటే బ్రహ్మవిత్ బ్రహ్మ ఇవ భవతి. ఏ థాట్స్ లో ఉన్నావో ఆ థాట్స్ రూపాన్ని పొందిపోతావు. Dawn to dusk, we listen bad things, we see bad things, we think of bad things. Naturally we become bad. బికమ్ బ్యాడ్. We become bad. కనుక ఈ బ్యాడ్ ఎక్కడి నుంచి వస్తుండాది? Where from you got this మన bad? చూపు నుంచి కలుగుతుండాది. Yes, this badness is out మన of శ్రవణం looks. నుంచి కలుగుతుండాది. The listening is the cause. మన వాక్కు నుంచి కలుగుతుండాది. The words that we speak, మన థాట్స్ నుంచి కలుగుతుండాది. the thoughts మన యాక్షన్ నుంచి కలుగుతుండాది. and actions too. కనుకనే మానవత్వంలో ఉన్నటువంటి విలువలను మనం సంపాదించుకొని పోషించుకోవాలనుకున్నప్పుడు ఈ పైది కూడా అనగా 5 సెన్సెస్ ను కూడాను సరైన మార్గంలో ప్రవేశపెట్టడం. Therefore, in order to foster and develop human values, we should have absolute check and control on these 5 senses and act accordingly. కనుక మొట్టమొదట మనము ధ్యానము, జపము, యోగము ఇది కాదు మనకు కావాల్సినటువంటిది. It's not the meditation, it is not the penance, it is not chanting that ఇవన్నీ are కేవలము needed. గుడ్ వర్క్స్. They are all merely good works. ఇది పవిత్రమైన కర్మలే. They are sacred works, no కానీ doubt. But నీ హృదయాన్ని పవిత్రం చేయాలనుకుంటే to make your heart sacred, మొట్టమొదటి ఈ 5 సెన్సెస్ ను పవిత్రం చేసుకోవాలి. first make these 5 senses sacred. దీనిని పురస్కరించుకొని Basing on this, దీనికోసమని For ఈ this- 5 సెన్స్ ను తయారు చేసుకోవాలని బుద్ధుడు అనేక విధమైనటువంటి ప్రయత్నం చేశాడు. Buddha made several attempts to control these 5 senses. 28 సంవత్సరముల వరకు For 28 years, అనేక గ్రంథాలు చదివాడు. he has gone through good అనేక texts. మంది మహనీయులను దర్శించాడు. He visited noble అనేక souls. ప్రబోధనలు విన్నాడు. He heard many కానీ teachings, అతనికి ఏమాత్రమూ తృప్తి కలగలేదు. but he was not satisfied. దీనివల్ల వచ్చేటువంటిది ఏమిటి మనకు? What is that we get out of ఏదో them? పెద్దలు ఉపదేశం చేస్తున్నారు, నేను వింటున్నాను. Elders teach, I hear them. కానీ విన్నది వెళ్లిపోతుండాలి. All that is heard is forgotten. అనేక పెద్దలను దర్శిస్తున్నాను నేత్రముల చేత. I visit many noble souls and కానీ see ఇవి them. చర్మ చక్షువులే గాని జ్ఞాన చక్షువులు కాదు. The eyes that we have are physical eyes, but కనుక not the చర్మ eyes of చక్షువులతో wisdom. చూచినటువంటిది చర్మ చక్షువులతోనే పోతుండాలి. Therefore, that which is watched with the eye of wisdom is lost through this eye, కనుక physical eye. ఇవి కాదు నాకు కావాల్సినటువంటిది. These are the things that are not దీనివల్ల needed. నేను నిర్వాణం చెందాలి. I need liberation. అప్పుడు అనుకున్నాడు, యోచించాడు. Then he thought over. అప్పుడు MAN మ్యాన్ అన్నారు. Then we know MAN is man. తాను ఈ మూడింటికి అర్థం విచారించుకున్నాడు. He inquired, investigated M the meaning. అనగా మాయా. M means Maya, illusion. ఆ మాయని వశం చేసుకో. See that Maya illusion submits to you. ఏ అనగా ఆత్మతత్వాన్ని అర్థం చేసుకో. Atmic principle, understand it well. మాయను వశం చేసుకుని ఆత్మతత్వాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఇంకా ఎన్ అనేటువంటి నిర్వాణం నాకు ప్రాప్తిస్తుంది అని సత్యం చేసుకున్నాడు. When once you put under control the M Maya, the illusion, understand the principle of Atma, the A, then you will attain N Nirvana, నిర్వాణం liberation. అనేటువంటిది ఈ రెండింటి ద్వారానే జరుగుతుంది అని సత్యాన్ని గుర్తించుకున్నాడు. He understood the truth that Nirvana, liberation, is possible through ఈ these two. నిర్వాణమునకు ఇంద్రియములే మూల కారణం. For liberation, the sense control is సమ్యక్ necessary. దృష్టి, Good looks, సమ్యక్ శ్రవణం, good listening, సమ్యక్ వాక్కు, good words, సమ్యక్ థాట్, Good thought. సమ్యక్ వర్క్. and good work. కనుక ఈ యొక్క వర్క్ తో హ్యాండ్స్ ను మనం పవిత్రం చేసుకోవాలి. We can sanctify our hands by శ్రవణం చేత taking మన good work. చెవులను పవిత్రం చేసుకోవాలి. Ears can be made sacred by listening to good things. సమ్యక్ థాట్, దాంతో హృదయాన్ని పవిత్రం చేసుకోవాలి. Good thoughts will make our heart sacred. సమ్యక్ వాక్, మన పదములు సరైనట్టుగా ఉండాలి. We should use good words. కనుక ఈనాటి మానవుడు Man today, చేసే సాధనలన్నీ కూడాను all spiritual కేవలం practices, భౌతికమైనటువంటివి, లౌకికమైనటువంటివి, ప్రాకృతమైనటువంటివి. all the spiritual practices undertaken by man are worldly, physical activity. ఇంద్రియాన్ని అరికట్టుకునక ఎన్ని సాధన చేసి ఏం ప్రయోజనం? Without sense control, what is the fun of all this spiritual practice? కనుక మొట్టమొదట ఈ ఇంద్రియాన్ని అరికట్టుకునేటువంటి విధానాన్ని తెలుసుకోవాలి. So we should know the procedure to control our senses. ఈ కంట్రోల్ సెన్సెస్ మనం తెలుసుకున్నప్పుడే సరైనటువంటి ఒక స్థానం మనం పొందగలము. When once we know the procedure to have control over the senses, we can reach heights. ఈనాటి మానవుడు Man today, సెన్సెస్ అనే దానికి ఏమాత్రం కూడా పని పెట్టడం లేదు. he is not controlling his senses. కేవలము చేతులతో చేసేటువంటి పనులు,
the job he does with hands, కన్నులతో చూచేటువంటి చూపులు, the scenes that he watches, మనసుతో తలచేటువంటి తలపులు, thoughts entertained by mind, వీటితోనే మనం జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాం. we carry our life sojourn on earth. ఇది కాదు మన యొక్క జీవితము. This is not the life. మనం మానవుడము. We are human beings. ఈ మానవత్వంలో ఉండినటువంటి దివ్యత్వాన్ని మొట్టమొదట గుర్తించుకోవాలి. We should know the divinity immanent in humanity. ఎట్లా ఈ దివ్యత్వాన్ని గుర్తించాలి? How to know divinity. అందరికీ తెలుసును. All know this. కానీ తెలిసి కూడా దాన్ని ఆచరణలో పెట్టలేకపోతున్నారు. Though we know, we are not able to practice. ఏమిటి ఈ ఆత్మతత్వం? What is this Atmic అది principle? ఇంతవరకు చెప్పినటువంటిది సత్యం బ్రూయాత్, సత్యాన్ని పలుకు. This, speak truth. అసత్యము చెడ్డది అని మనకు తెలుసును. We know falsehood is bad. కానీ తాత్కాలికమైనటువంటి చిక్కులను తప్పించుకునే నిమిత్తమై మనం అసత్యాన్ని చెప్తున్నాం. To avoid escape from temporary problems, we utter untruth. తాత్కాలిక కష్టములు మాత్రం తప్పించుకుంటున్నాం, కానీ We escape from temporary difficulties. శాశ్వతమైనటువంటి కష్టాన్ని పెంచుకుంటున్నాం. But we are sure to face permanent problems. ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది. This is highly dangerous. కనుకనే మొట్టమొదట తాత్కాలికమైనటువంటి దాన్ని మొట్టమొదట అరికట్టడానికి ప్రయత్నించాలి. First, we have to control this temporary benefit by speaking lies. ఇది ఒక విధమైనటువంటి నైతిక గౌరవము. This gives us respect in the moral సత్యాన్ని aspect. పలికే సమయంలో నీకు ప్రప్రథమంలో కొంత చిక్కులు కలగవచ్చును. While speaking truth, we face కానీ difficulties. క్రమక్రమేణా నీ యొక్క కీర్తిని అభివృద్ధి కావచ్చు. Gradually, your reputation will grow. అతను సత్యస్వరూపుడురా. He speaks truth. సత్య హరిశ్చంద్రుడు Satya Harishchandra, the king, తన యొక్క మాట నిమిత్తం నిలిపించుకునే నిమిత్తమై to keep up to his promise, సత్యం కోసం సర్వ అవస్థలకు గురి అయ్యాడు. he suffered for truth in every possible ఈ way. విధంగా How? తన భార్యను కూడా అమ్ముకున్నాడు. He had to sell out his wife. కుమారుని చంపుకున్నాడు. He was responsible for the death of తనను his తానే son. అమ్ముకోబడ్డాడు. He sold out all by himself. కట్టకడపడి కాటి కాపరిగా జీవించాడు. Ultimately, he served as a watchman in the burial దీనివల్ల ground. సత్యమును కాపాడే నిమిత్తం ఇన్ని అవస్థలకు గురి అయ్యాడు. Why did he face all these troubles? To hold on to truth. అదే చెప్పాడు విశ్వామిత్రుడు. That's what sage Vishwamitra said. ఓ చక్రవర్తి, O emperor, నీవు ఒక్కతూరి నీవు దీన్ని అసత్యం అని చెప్పు, తప్పక నేను ఒప్పుకుంటాను, నీకు ఈ కష్టంలే ఉండవన్నాడు. sage Vishwamitra said, O emperor, tell one lie now. I'll make you free from all these problems. నా ప్రాణమైనా ఇస్తాను, కానీ అసత్యానికి నేను గురి కానన్నాడు. The emperor Harishchandra said, I am ready to die, but I will never utter a lie. తన సతి అయినటువంటి చంద్రమతి కూడాను పాదములు పట్టి ప్రార్థించింది. His wife Chandramati caught hold of the feet and prayed, ప్రభు, O Lord, మీరు ఇన్ని కష్టములు పడ్డప్పటికీ though you, నాకే చింతను లేదు, I am not worried because కానీ of the సత్యాన్ని difficulties you మీరు face. కాపాడుతూ వచ్చారు. You have been upholding truth. మిగులు సిరి నేను మీకును మీరు నాకు. Ultimately, I am for you and you are for కనుక me. ఏ కలవానికైనా నన్ను నమ్ముకొని మీ కీర్తి నిలబెట్టుకును అన్నారు. You put me on sale to any rich man, still hold on to the నన్ను truth. నమ్ముకోనైనా కూడా నీ యొక్క కష్టం తీర్చుకోగాని నీవు అసత్యానికి మాత్రం పాల్పడద్దు అన్నారు. You be prepared to sell me out, but never give up truth. అనేక విధములైనటువంటి అవస్థలకు గురి అయినప్పటికీ సత్యాన్ని మాత్రము ప్రాణంగా తీసుకున్నాడు. In spite of the difficulties, umpteen number he passed through, he held the truth. What happened? దైవానుగ్రహం సంపాదించి సత్యం చేత Having been recipient of God's grace, మరణించిన కుమారుడు కూడా బ్రతికాడు. he could have the dead son brought back to life. పోగొట్టుకున్న రాజ్యం కూడా తిరిగి వచ్చింది. He could have his kingdom, భార్య కూడా చేరింది. and his queen joined his company. ఈశ్వర అనుగ్రహం అనేటువంటి దాని చేత తన దివ్యత్వాన్ని పొందాడు. Because of God's grace, he could attain divinity. పూర్వం కేవలము హరిశ్చంద్రుడు అనే పేరు మాత్రమే ఉండేటువంటిది. Earlier, his name was కానీ Harishchandra. ఈనాడు యుగ యుగములకు జగమునకుడును సత్య హరిశ్చంద్ర అని సత్య హరిశ్చంద్ర పేరు సార్థకంగా నిలిచిపోయింది. In fact, his name Satya Harishchandra is there till this day over ages. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. అందరికీ సత్యం యొక్క ప్రభావం తెలుసును. All know the effect of truth. కానీ But సత్యం చెప్తే తమ పనులు జరగవని, they think that their life cannot be తమకు peaceful, కొన్ని చిక్కులు కలుగుతాయని, that they face కొన్ని difficulties, అవస్థలు గురి అయిపోతామని that they will have problems. భయపడి They are afraid of ఈ it. భయం చేతనే సత్యాన్ని మర్చిపోయి అసత్యాన్ని పెంచుకుంటున్నాం. Because of fear, they don't speak truth, but they utter lies. ఎందుకు ఈ భయం? Why should we be afraid of? ఈ భయం చేత మనకు కలిగేది ఏమిటి? What is that we get? భయం ఎప్పుడు వస్తుంది? When do you have fear? తప్పు చేసినప్పుడే భయం వస్తుంది. Where there is a mistake, there is fear. కనుక తప్పే లేకపోతే భయమే రాదు. When there is no mistake, you don't need to be fearful. ఈనాడు సర్వము ఎక్కడ చూసినా భయం 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 భయం. We find fear everywhere.
భయం భయం బ్రతుకు భయం. The life is full of fear and fear. అన్నా దయం దయం బ్రతుకు భయం. Oh brother, life is fear-stricken moment to moment everywhere. కష్టాలే జీవితమా, Should the life be full of difficulties? కడగండే జీవితమా. Are these problems the ఈ life? కష్టాలే జీవితమా, కడగండే జీవితమా. ఈ కఠోర నరకమైనటువంటిది ఇంకా అనుభవించలేము. మనకు వద్దు 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 వద్దు. I cannot be in this hell any longer, suffering, passing through difficulties. కనుక మనం సత్యాన్ని సాధించాలి, So we should achieve truth. ధర్మాన్ని నడుచుకోవాలి, We should tread along శాంతిని righteousness. సంపాదించుకోవాలి. We should acquire ఈ peace. మూడింటిని సంపాదించుకుంటే మన జీవితం పూర్ణ జీవితంగా మారిపోతుంది. With these three acquired, life is a total life. కనుక మన మానవుడు పూర్ణత్వం కావాలనుకుంటే In order to be a total human being, సాధ్యమైనంత వరకు కూడాను to the extent possible, అసత్యం ఆడకుండా చూసుకోవాలి. we should never speak untruth. ఒకవేళ అసత్యమైనటువంటిది పలకవలసి వచ్చిందా, అప్పట్లో నీవు సత్యం వద్దు అసత్యం వద్దు, నువ్వు క్వైట్ గా ఉంటుంది. If circumstances demand you to speak lies, better you remain silent. సత్యస్వరూపుడైనటువంటి మహర్షి A sage, the embodiment of truth, నిరంతరము సత్యం కోసం పాటుపడుతూ వచ్చాడు. he has been struggling for truth all along. అతను ఒక వనంలో కూర్చొని తపస్సు చేస్తున్నాడు. He was doing penance in a forest. ఈశ్వరుడు అతన్ని పరీక్ష చేసే నిమిత్తమై Lord wanted to test ఒక him. జింకను తరుముకొని వచ్చాడు. He was chasing a deer. అతను హంటర్ కాదు, He's not a hunter. అతను ఈశ్వరుడు. It's God himself. ఈ యొక్క తపస్సు చేస్తున్నటువంటి వాని కంటి ఎదురుగా పోయేటట్టుగా ఆ యొక్క జింకను తోలుకొని వచ్చాడు. He has driven out the deer in such a way that it would run in front of the sage in penance. చూచాడు ఈ ఋషి. The sage watched this deer running. తిరిగి ఆ హంటర్ వచ్చాడు. The hunter came. ఋషి మానీయ, Oh sage, నేను ఒక జింకను తరుముకొని వచ్చాను, మీరు చూచారా? I have been chasing a deer. Did you watch it? చూడలేదు అంటే అసత్యము, If he says I have not seen, it is a lie. చూచిది అంటే అపకారము. If he says I have not seen, it's a blatant lie. If he says I have seen, it will put the deer to సత్యాన్ని danger. కాపాడుకునే నిమిత్తం అపకారం చేయకూడదు. To uphold the truth, one should not put anyone to అపకార danger. నిమిత్తమే సత్యాన్ని లూజ్ చేయకూడదు. That doesn't mean that you should give up ఈ truth. రెండు నేత్రముల వంటివి. These two are like two కనుక eyes. కాపాడుకోవాలని సత్యంగా ఉంటున్నాడు. In order to safeguard and uphold truth, he remained. అన్నిటికీ ఉపయోగము ఉపకారము ఉపమానము అందించేటువంటి వాడు భగవంతుడే. God sets the best example, the best illustration కన్నులు and the మూసుకుని ideal. ప్రార్థించాడు. He closed his eyes and స్వామి, prayed. Oh, నా Swami, సత్యము తప్పకుండా, that I shouldn't go back to the ఆ truth. మృగము అపకారం జరగకుండా I don't want the deer to be put to నాకు ఏదైనా danger. ఒక భావం అందించి నన్ను రక్షించమన్నాడు. Oh God, show me a path and protect me. ఒక్క నిమిషం లోపల చక్కని వైబ్రేషన్ వచ్చేసేసింది. In a minute's time, a good vibration came to ఆ him. ఈశ్వరునితో చెప్తున్నాడు ఈ ఋషి, And the sage started ఏది telling చూచినో అది Ishvara, పలుకదు, that which has seen cannot speak. ఏది పలుకునో అది చూడలేదు. That which speaks has not seen. ఏ వందు భువి. What am I to say? చూచిండేది కన్నులు, It's the eye that saw, కానీ కన్నులకు నోరు లేదు. but the eye cannot speak. చెప్పగలిగేది నోరు, The one that speaks కానీ is the నోరు tongue. చూడలేదు. The tongue has not watched. నేనేం చేస్తున్నాను? What am I to see now? ఏది చూచిందో అది చెప్పాలి, What that sees must ఏది say. చెప్తుందో అది చూడాలి. What that says must see. కాబట్టి చూచిండేది కన్నులు, చెప్పేది నోరు. So eye sees and the tongue speaks. కనుక ఇది సత్యం కాదు అని నిర్ణయం చేశాడు. So it cannot be truth any longer. అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమై, Then Ishvara నీ manifested. సత్యానికి నువ్వు సాధించావు, Yes, you have achieved truth. త్వరలోపల నీకు మోక్ష ప్రాప్తి కలుగుగా కానీ ఆశీర్వదించి వెళ్ళాడు. And he blessed the sage with liberation ultimately and blessed కనుక himself. అసత్యం ఆడవలసినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అసత్యం వద్దు, సత్యం వద్దు. At times, circumstances demand you to నీవు speak కొంచెం lies, remain కాలం silent. తీసుకో. Take some time. నీవు ఏ విధమైనటువంటి దీంట్లో లేకుండా మౌనంగా వహించు. Observe silence. అంతేకాని అపకారం జరగడానికి ఒక అవకాశం చిక్కింది కదా అని నీ బాధలంతా తప్పించుకోవచ్చునని అసత్యం ఆడకూడదు. In order to escape from the difficulties, do not speak lies, putting others to ఈ danger. విధమైనటువంటి యొక్క ఒక ఉపయోగము ఉపకారము యుక్తులు లేకపోవడం చేతనే జగత్తంతా కూడా అనేక చిక్కులకు పాలైపోతుంది. అది Because we don't help people, we don't adopt devices to మొట్టమొదటి see. సత్యం యొక్క రహస్యాన్ని మనం గుర్తించాలి. First, we should know the secret of truth. ఆ సత్యం యొక్క రహస్యం ఏమిటి? What is that secret? సత్యమే దైవము. Truth ట్రూత్ is- ఈజ్ గాడ్. Truth is God. ఆ సత్యమే దైవం అనేటువంటి భావాన్ని మనం నమ్మాలి. We should have full faith in that లవ్ idea. ఈజ్ గాడ్. Love is God. లివ్ ఇన్ లవ్. Live in love. ఈ సత్యంలో మనం జీవించాలి. We should live in that truth. అప్పుడే మన యొక్క సంకల్పము సిద్ధించేస్తుంది. Then our thoughts would be fulfilled. దీనిని పురస్కరించుకుని బుద్ధుడు
ఆ విధమైన నిర్వాణం పొందాడు. Basing on this, Buddha attained బుద్ధుడు liberation. చేయనటువంటి సాధనలు లేవు. Buddha did all బుద్ధుడు spiritual చదవనటువంటి practices. గ్రంథములు లేవు. He has gone through all texts. బుద్ధుడు చూడనటువంటి మహనీయులు లేరు. He visited all saints. అందరినీ చూచాడు, He saw them all. అన్నీ విన్నాడు. He heard everything. కానీ కట్టగడపటికి ఏమనుకున్నాడు? Ultimately, what did he think? దైవత్వమైనటువంటి దాన్ని తెలిపినటువంటి ఈ బోధనలు మనం విని ప్రయోజనం ఏంటి? Why should I listen to all that when I don't understand ఈ divinity? దైవత్వాన్ని తెలుసుకోవడానికి మన హృదయమే దీనికి ప్రధానమైనటువంటిది. To know the divinity, the spiritual heart is important and main. ఈ యొక్క మంకీ అయినటువంటి మైండే మనం ఇన్ని పవిత్రమైన మార్గాలకు అడ్డు తగులుతూ ఉండాలి. It's the monkey mind that stands an obstacle ఈ along our మనసే sacred నాకు 6 path. సంవత్సరాలంతా కూడాను దైవాన్ని దూరం చేసి పెట్టింది. It is the very monkey mind that has kept me off from మనసును ఆధారం God. చేసుకున్నటువంటి మానవుడు ఏమాత్రం కూడాను సిద్ధిని పొందలేడు. The man who relies on mind can never మనసును be. ఆధారముగా ఉన్న మానవుడు పశువు కంటిని హీనమై పతనమవును. The man who relies on the mind will be worse than an animal. బుద్ధిని ఆధారముగా చేసుకున్న బుద్ధజనుడు The one who follows the intellect, వాడు కేవలము ఒక బుద్ధుడిగా మారిపోతాడు. he becomes Buddha. కానీ జ్ఞానిగా కాడు. He cannot be Jnani, the one of wisdom. కనుక నీవు మనస్సును చాలా సాధ్యమైనంత వరకు దూరం పెట్టడానికి ప్రయత్నం చేయాలి. Try to keep off from the mind. ఈనాడు మనసును కేంద్రంగా తీసుకుని Today we take the mind as a center మన జీవితాన్ని గడుపుతూ వస్తున్నాము. and we carry our life. మనసుకు ఎప్పుడూ కేంద్రంగా తీసుకోకూడదు. We should never take mind as a center. మ్యాడ్ మంకీ, Mind is like a mad బాడీ monkey. ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్. Body is like a water డోంట్ bubble. ఫాలో ది మైండ్, డోంట్ ఫాలో ది బాడీ, Don't follow the mind, don't follow the body. ఫాలో ది కాన్షియన్స్. Follow the conscience. అది ఏ నీ యొక్క లక్ష్యము, That's your aim. అది ఏ నీ ఆత్మతత్వము. That is your atmic ఆ principle. కాన్షియన్స్ అనేటువంటి దాన్ని నువ్వు భద్రంగా తీసుకో. Take that conscience మా as పిల్లలకి standard. అప్పుడప్పుడు నేను చెప్తుంటాను, Bhagavan tells boys 4 repeatedly. F's. 4 F, F's. F, F, F. 4 F's. ఫస్ట్ ఎఫ్, The first F. ఫాలో ది మాస్టర్. Follow the master. ఎవరి నీ మాస్టర్? Who is your ఏదో master? ఒక గురువు, ఏదో ఒక గురువు కాదు. Not that teacher and this teacher. కాన్షియన్స్ నీ యొక్క గురువు. Your conscience is your కనుక నీ master. కాన్షియన్స్ నువ్వు ఫాలో చేయి. Follow your conscience. కనుక ఫస్ట్ వర్డ్ ఫాలో ది మాస్టర్. First F, follow the master. సెకండ్ ఎఫ్, Second F. ది డెవిల్. Face the devil. థర్డ్ ఎఫ్, ఫైట్ టు ది ఎండ్. Third F, fight to the end. ఫోర్త్ ఎఫ్, ఫినిష్ ది గేమ్. Fourth F, finish the game. నీ Finish the యొక్క game. జీవితం అనే గేమ్ నువ్వు పూర్తి చేసుకోవాలి. Finish the game of life. ఈ విధమైనటువంటి దీంట్లో అనేక రకమైనటువంటి సులభమైన మార్గమును వదిలిపెట్టి We give up the easy path. మనం కష్టమైనటువంటి మార్గంలో ప్రవేశపడి We go along the అన్ని difficult విధముల path. కష్టములే అనుభవిస్తున్నాము. And we suffer difficulties in every ఒంట్లో way. కష్టము, ఇంట్లో కష్టము, There is difficulty in the వీధిలో body and కష్టం, in ఇంటిలో family. కష్టము, In fact, ఎక్కడ పోయినా కష్టమే. Difficulty everywhere at home and మానవుడు outside. ఈనాడు సంతోషం అనేటువంటి, శాంతి అనేటువంటి ఎట్టిదో ఏమాత్రం గుర్తెరుగు లేకుండా పోతుంది. Man today is not experiencing a fraction of peace and happiness. సంతోషంగా ఉన్నట్టుగా నవ్వుతున్నారే కానీ He smiles as though he is happy. పిక్చర్ లావ్, పిక్చర్ లావ్. It is all happiness of a movie, a picture. ఊరికి నవ్వినట్టుగా నటిస్తున్నాడు కానీ లోపల నుంచి రాలేదు. He pretends as if he is smiling and happy. ఆనందంగా ఉన్నట్టుగా నటిస్తున్నాడే కానీ ఆనందం లేదు ఎక్కడ. He acts as if he is happy, but he is not happy. శాంతిగా జీవించినట్టుగా ప్రదర్శిస్తున్నాడు కానీ శాంతి లేదు ఎక్కడ. He exhibits as if he is in peace, but not so in reality. ఆర్టిఫిషియల్ లైఫ్ గా మారిపోయింది. Life has become నో artificial. హార్ట్, There's no heart. ఓన్లీ ఆర్ట్. Only everything is art. ఈ విధంగా జీవితం ఎంతకాలం మనం గడిపేకవుతుంది. How long can we live like this? కనుక ఆర్ట్ ని దూరం చేయండి, Give up, keep yourself distanced from ఫాలో art చేయండి. and follow the heart. అదే నిజమైనటువంటి ఆత్మతత్వం. That is the true Atma. నీ హార్ట్ ఏ విధంగా చెప్తుండదో దాన్ని నువ్వు అనుసరించు. Follow the dictates of your spiritual heart. అదే నీ కాన్షియన్స్. That's your ఈ conscience. కాన్షియన్స్ నువ్వు ఫాలో చేయి. Follow your conscience. ఈ కాన్షియన్స్ ఫాలో చేస్తే If you follow your conscience, కాన్షియస్నెస్ లోపల చేరిపోతాం మనం. the conscience will take you to consciousness. ఈ కాన్షియస్నెస్ లో చేరినటువంటి వాడికి ఏ బాధలు ఉండవు. The one who merges in consciousness will never have any difficulty. కాన్షియస్ అనేటువంటిది ఒక దేహంలో పరిమితమై ఉంటుంది. Conscience is limited to the body. కాన్షియస్నెస్ అనేటువంటిది సర్వత్రా వ్యాపించి ఉంటుంది. Consciousness is everywhere. ఆ సర్వత్రా వ్యాపించినటువంటి గాలి లోపల The air which is everywhere, ఈ దేహం అనేటువంటి బెలూన్ లో కూర్చున్నటువంటి ఒక ఈ గాలి, the air which is pumped into the balloon, ఈ ఇది పారిపోయినప్పుడే ఆ సర్వత్రా ఉండినటువంటి ఎయిర్ లో లీనమైపోతుంది. when the balloon bursts, the air of the balloon will merge into the air around. కనుక ఈ బెలూన్ లోపల పోయి చేరిండేది ఎట్లా చేరింది? How has
the air gone to మన the balloon. మన ప్రాణము ఊది 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 పెట్టాము. We blow it up, therefore air goes కానీ in. అది అర్ధం వరకు మాత్రమే ఊది పెట్టాము. But you have blown it half. తిరిగి ఈ విశాలమైనటువంటి గాలి లోపల కాన్షియస్నెస్ లోపల లీనం కావడానికి అవకాశం లేదు. There's no scope for the merger of this limited నేను air. ఎట్ట ఈ విశాలమైనటువంటి యొక్క కాన్షియస్నెస్ లో మనం లీనం కావాలి అని విచారిస్తున్నాడు. And we are very much worried as to merge into this vast consciousness. నాయన ఇది చాలా సులభమైనటువంటి మార్గము. Oh man, it's so easy path. నీవు ఎట్ట ఏ విధంగా దీంట్లో ఊదినావో గాలి Just as you have blown up ఆ the air in విధంగా the ఇంకా balloon, ఊదుతూ 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 రా. blown it up further, more and more. క్రమక్రమేణా ఆ బెలూన్ థిన్ అయిపోతుంది. Then balloon becomes thin gradually. థిన్ అయిపోయేటప్పటికి ఒక్కతోటి పట్టన పగిలిపోతుంది. As it becomes thin and thinner, it bursts at అప్పుడు once. ఈ పరిమితంగా బంధింపబడినటువంటి ఎయిర్ The limited air, ఈ విశాలమైన ఎయిర్ లో ఏకమైపోతుంది. the limited air of the balloon would merge in the infinite దానినే air around. సాయుధ్యము అన్నారు. This is called Sayujya, merger. సాయుధ్యం అనగా ఏమి? విశాలము సర్వత్రా ఉండినటువంటి గాలి లోపల ఈ భిన్నమైనటువంటి గాను ఏకంగా ఉండినటువంటి గాలి ఐక్యం కావటమే సాయుధ్యం. Merger Sayujya means the unification of this limited air of the balloon in the vast air around. లేక మోక్షం అనేటువంటిది కానీ లేక లిబరేషన్ అనేటువంటిది కానీ చాలా సులభమైన మార్గం. Spirituality and liberation, they are very easy paths. కానీ విషయం తెలియకపోవటం చేతనే అనేక అవస్థలకు గురి అయిపోతున్నారు. As the subject is not known, we suffer. ఒక్క ప్రేమ చేతనే సర్వ అవస్థలను కూడా దూరం చేసుకోవచ్చు. Through love, you can pass through all difficulties easily. కనుక ఈ ప్రేమను మనము హృదయపూర్వకంగా పెంచుకోవాలి. We have to develop love మన wholeheartedly. హృదయంలో ప్రేమతోనే మాత్రమే నింపుకోవాలి. We have to fill our hearts with love alone. స్టార్ట్ ది డే విత్ లవ్. Start the day with love. స్పెండ్ ది డే విత్ లవ్. Spend the day with ఫిల్ love. ది డే విత్ లవ్. Fill the day with love. ఎండ్ ది డే విత్ లవ్. End the day with love. ఇది ఈ విధమైనటువంటి దీనిగా ఉన్నప్పుడు హృదయంలో సర్వము మన జీవితము సంకల్ప లిబరేషన్ పొందుతుంది. And the heart will entertain such thoughts as to attain liberation. కనుక అన్నిటికీ సులభమైన మార్గం ప్రేమ ఒక్కటే. The easiest path is ఈ love. ప్రేమనే వాక్కులో ఉపయోగపెట్టండి. This love can be expressed by word. మన దగ్గర చక్కెర ఉంటుండాలి. Here is sugar. ఈ చక్కెర యొక్క రుచి ఎటువంటిది? What is the taste of the sugar? తీపి. It is sweet. ఈ చక్కెరను నీళ్లలో కలుపు. Mix it in water. పానకమైపోతుంది. It becomes syrup. కాఫీలో కలుపు. Mix it in అది coffee. తీయగా ఉంటాది. It's so sweet. టీలో కలుపు. Mix it in అది tea. తీయగా ఉంటాది. It's also sweet. పాయసంలో కలుపు తీయగానే In ఉంటుంది. rice pudding, it's sweet. కనుక ఈ పాయసాన్ని అన్ని మార్గంలోనే కలిపి అన్నింటి ఎందుకును మాధుర్యాన్ని తెప్పించాలి. Sugar can be mixed in any one of these, yet it remains sweet కనుక all నీ through. ప్రేమ 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 ఈ ప్రేమనే మధురమైనటువంటి స్వీట్. The love is the sweet and అదే sweet షుగర్. alone. That is the sugar. ఆ షుగర్ ను నువ్వు ఏ మార్గంలో అయినా ప్రవేశపెట్టు. Let the sugar of love be in any field. పోయినప్పటికీ అది మధురంగా మధురంగా మధురంగానే ఉంటుంది. The sugar of love can be used in any aspect. It Drishyam continues to be madhuram. sweet. Scenario is sweet. శ్రవణం మధురం. Audition is sweet. చర్యల్ మధురం. Actions are sweet. తలంపు మధురం. Thought is sweet. మధురాధిపతే మధురం 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 మధురం. God is the sweetest of all. కనుక అన్ని మధురంగానే మారిపోతాయి. All become sweet ultimately. కనుక ఈనాడు మనం పెంచుకోవాల్సినటువంటిది What we have to develop ప్రేమను today పెంచుకోండి. is love. ఈ ప్రేమను ఒక సత్యంలో ప్రవేశపెట్టండి. We should see that ఒక love ధర్మంలో ప్రవేశపెట్టండి. will be in the field of ఈ truth. పీస్ అండ్ ప్రేమ అనేటువంటిది ఒక ఫౌండేషన్. Love is the foundation. సత్యము అనేటువంటిది ఒక వాల్. Truth is the wall. ధర్మము అనేటువంటిది రూఫ్. Dharma is the roof. దీంట్లో మనం నివాసంగా ఉంటున్నాం మనం. And we live in there. ఈ పునాదే లేకపోతే Without foundation, గోడ నిల్చదు. walls can't be గోడ erected. లేకపోతే రూఫ్ వేయటానికి వీలు కాదు. Without walls, it's not possible to సత్యం lay the roof. నాస్తి పరో ధర్మ అన్నారు. There is no other dharma beyond truth. సత్యం అనేటువంటి దానికి పునాదిపైనే ఈ ధర్మం అనేటువంటిది ఏర్పడింది. Dharma stands on the foundation of truth. కనుక ఈ సత్యమే లేకపోతే ధర్మం నిలవలేదు. Without truth, dharma cannot be ప్రేమనే లేకపోతే sustained. సత్యం ఉండలేదు. Without love, truth cannot be there. అన్నిటికీ సత్యమే ప్రమాణము, సత్యమే ప్రధానము. So, truth is the primordial principle అని and the మనం base. దీంట్లో ప్రేమ ప్రధానమైనటువంటిది. Love is most essential. ఈ ప్రేమ మన యందు సహజంగానే ఉంటున్నది. Love is within us in the natural way. కానీ ఈ ప్రేమను This love, భార్య పైన, పిల్లల పైన, బంధువుల పైన, మిత్రుల పైన వీటిపైన ప్రవేశపెడుతున్నాం. we divert our love, direct it towards our wife, the son, the ఈనాడు daughter మనం చేయవలసింది and family. ఏమిటి? What should we do now? ప్రేమను పెంచుకోనక్కర్లేదు. We don't need to develop now. అనే ఆహారమును పెట్టి దీన్ని అభివృద్ధి గావించనక్కర్లేదు. You don't need to grow it further by feeding ఏ it. విధమైనటువంటి బాధలు లేకుండా
without any problem, డైవర్ట్ చేయాలంతే. divert the existing love. నీవు ఈ ప్రపంచం పైన ఉన్నటువంటి ప్రేమను భగవంతుని వైపున మారచ్చు. The worldly love can be directed నీ towards God. వస్తువాహనం పైన ఉన్నటువంటి ప్రేమను భగవంతుని వైపున మారచ్చు. The love on the possessions, నీ వ్యాపారం acquisitions పైన can be ఉన్నటువంటి directed ప్రేమను towards భగవంతుని God. వైపు మారచ్చు. Love in business can be directed towards God. నీ యొక్క వృత్తి పైన ఉన్నటువంటి ప్రేమను భగవంతుని వైపు మారచ్చు. The love of profession can be directed towards కేవలం God. డైవర్ట్ చేయటమే ఉండేది. Our job is only to divert. డైవర్ట్ చేస్తే చాలు, It is enough if we divert. అన్ని కార్యములు సుఖంగా జరిగిపోతాయి. Everything will pass off peacefully. మరి నేను బిజినెస్ చేస్తున్నానే, I'm a businessman. దీనిపైన ఇంకొక విధంగా మార్పు చేస్తే నా బిజినెస్ ఏమవుతుందో అనే భయానికి నువ్వు ఏమాత్రం గురి కావద్దు. I'm a businessman now. If I divert love, what would happen? Don't be afraid of that. భగవంతుని ఒక్క రీతిగానే స్మరించు. Think of God in the same way. భగవంతుడా, Oh God. ఏ హృదయమును సతికిదివో ఈసే నాకు, Oh God, you have given me this heart. మగిడి దానినే అర్పింతు మహితమూర్తి. Let me offer the same heart పరగ to you. వేరేమి దెత్తు నీ పాద అర్చనకును. What else can I offer you, O God? అంజలికి అందుకోవయ్య నీవు అని అర్పితం చేయి. O God, I offer the same heart you have gifted me with my humble salutations to నాది your కాదు ఈ feet. హార్ట్, The heart doesn't belong to me. నీవిచ్చినటువంటిది. It is your gift. నీవిచ్చినటువంటిది నీవే తీసుకో. Better you take back the one you gifted ఈ దేహం me. నాది కాదు, Body is not ఈ mine. దేహం కూడా నీవిచ్చినటువంటిది. Body is your gift. నీవిచ్చింది నీకే అర్పితము. I am surrendering it back ఈ to you. విధంగా అన్ని కూడా నువ్వు భగవత్ ప్రీత్యార్థంగా అర్పితం చేసినప్పుడు సర్వం కూడా నువ్వు ప్రీతిపయంగా అవుతుంది. If everything is an offering to God, everything is bound to be successful. ప్రత్యేకించినటువంటి మరి సేవకు చేయనక్కర్లేదు. You don't need to serve separate. ప్రేమ ఒక్కటి ఉంటే ఆ సేవలో కూడా నువ్వు ప్రేమగానే ఉంటుంటాడు. Let us serve with love. That is enough. కనుకనే So, ప్రేమ లేనటువంటిది ఫలితం కోసం చేయటము. therefore, if we do it without love, we expect in ప్రేమతో return. కూడినటువంటిది సేవగా మారటము. Therefore, if we do it with love, it is service. ప్రేమతో చేసింది అంతా సేవనే. Whatever you do with love is ప్రేమ service. లేనటువంటి చేసినటువంటి కఠినమైన చర్య లేనప్పటికీ అది ఫలితం కోసమే చేయటము. It may be hard task. If you do it without love, well, భగవంతునికి నీవు సొంతం వాడు కావాలి. you just belong to God. నీవు సొంతం వాడైనప్పుడు నీకు ఏ విధమైనటువంటి బాధలు ఉండవు. If you belong to Him, if you are His, you'll have not any ఒక problem. గృహస్థుడున్నాడు. Here is a householder. ఆ గృహస్థునికి భార్య పిల్లలు ఉంటున్నారు. The householder has wife కానీ and పెద్ద children. గార్డెన్ పెట్టుకున్నాడు. But he has got a ఈ spacious గార్డెన్ garden. లోపల ఇద్దరు గార్డెనర్స్ పెట్టుకున్నాడు. And he has 2 gardeners to maintain. ఈ గార్డెనర్స్ అంతా కూడా పని చేస్తూ ఉన్నారు. Gardeners are working along. కానీ But దిన్నము వచ్చినటువంటి గార్డెనర్ సాయంకాలం అయ్యేటప్పటికే సార్ నాకు దినకూలి ఇవ్వండి అని తీసుకుని పోతున్నారు. the gardeners by the evening claim their wage. 6 మంత్కి ఒక తూరు వచ్చి నా జీతం నాకు ఇవ్వండి అంటున్నారు. Or the gardeners claim their monthly salary. కానీ But- ఇంట్లో ఉన్నటువంటి భార్య The wife at home. మంత్స్ కాదు ఇయర్స్ తన పని చేస్తుండది. Wife at home struggles hard, slogs months and నాకు years. జీతం ఇవ్వండి, నా కూలి ఇవ్వండి అని అడుగుతుండదా? Is the wife demanding for wife, లేదు. for salary or పని anything? చేస్తున్నారు. ఈ Yes. బిడ్డను కూడా నువ్వు తండ్రిని ఏమాత్రం అడగటం లేదు. The children work for the mother. భగవంతుని మీరు వర్ణించకండి. Don't describe God. రైట్ తో మీరు ఫైట్ చేయండి. Fight as if it's your right. భగవంతుడా నీవు సర్వదయామయుడు, నీవు ఆపద్బాంధవుడు, అనాథ రక్షకుడు, ఈ విధంగా వర్ణిస్తూ పోతే ఏమైంది, కొత్తవాడైపోతాడు భగవంతుడు మనకు. When we go on extolling God, praise Him, describing, oh God, you are the refuge of the forlorn, that you are compassionate, you are distancing yourself from God. అతను కొత్తవాడైపోతాడు. Yet God becomes new. దైవం మన కొత్తవాడు కాదు, God is not, పాతవాడే. God is not, అనేక జన్మల నుంచి కూడా వస్తున్నాం చూస్తున్నాము. God is never strange, He is with కాబట్టి you. పాత ఫ్రెండ్ గా నీవు తీసుకోవాలి దైవాన్ని. Take God as your old friend. కొత్త ఫ్రెండ్ గా తీసుకోకూడదు. He is not a new మన friend. కొత్త ఫ్రెండ్ అయినప్పుడు మనం ఏం చేస్తాం, నిత్య జీవితంలో మీరు యోచించవచ్చు. In daily life, we know how we act in front of a stranger. దయచేయండి, కూర్చోండి అని కుర్చీలు వేస్తాం, చాపలు వేస్తాం, వాళ్ళకు మర్యాదలంతా అందిస్తాం. We extend all courtesies, make him be seated on the chair. కానీ అదే పాత ఫ్రెండ్ రారా కూర్చోరా పోరా అని అంటుంటాం. But if we were to be an old friend, we take every liberty. Come on, be కాబట్టి seated, we'd say. భగవంతుని వర్ణించడం అనేటువంటిది భగవంతుని కొత్తవాడిగా మార్చుకుంటున్నాం మనం. When once we extol God, you take him as a stranger. న్యూ ఫ్రెండ్, But he is not a new ఓల్డ్ friend. ఫ్రెండ్. God is never a new friend, your old friend. గోల్డ్, Old is gold. అతనే గాడ్. That's God. ఆ దివ్యత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలి. We have to understand this divinity ఎన్నో వర్ణన clearly. చేస్తుంటారు భక్తులు. Devotee narrates ఇదంతా కేవలము all this అతని మనసును కరిగించాలని అనుకుంటున్నారు. only to melt God. భగవంతుని మనసు ఈ విధంగా వర్ణంతో కరగదు. God will never be melted by your ప్రేమ description. చేతనే కరుగుతుంది. It's your love that melts him.
ప్రేమరహిత మరుభూములలో In this barren land without love, ప్రేమాంకురమును పొంద for the seeds of love to sprout up ప్రేమావేశముతో with all the joy of love, ప్రేమనదులు ప్రవహింపగ మురళి గానము సేయగదే కృష్ణ గానము సేయగదే. for the seeds of love to sprout up on the barren land without love, అంతా for ప్రేమతోనే the river of love to flow. ఉన్నటువంటి దుర్గుణాలు ప్రేమతోనే పంపించాలి. Let all the wicked qualities flow along this మన river of హృదయంలో love. నాటవలసినటువంటి ప్రేమ బీజంలే నాటాలి. In fact, seeds of love have got to be అప్పుడు ప్రేమ sown. వర్షమే కురుస్తుంది. Then there will be rain of love. పడుతుంది. Then there will be harvest. అంతా ప్రేమలో వచ్చినటువంటి ప్రేమ రిజల్ట్ గానే మారుతుంది. Everything that's born of love transforms into love ultimately. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మీరందరూ ప్రేమ స్వరూపులే. You are all the embodiments of అందరి యందు love. ఏది లేకపోయినా కానీ ప్రేమ మాత్రం ఉంటుండాలి. You may not have this or అది that, లేదని but you have చెప్పేటువంటి love. వాడు ఒక్కడైనా లేడు ఇక్కడ. There are none here without love. ప్రపంచమంతా వెతికినప్పటికీ నీ ప్రేమ లేదని ఎవరు చెప్పలేడు. You may search all over the world, none can say ఏ that he has no దానిపైన ప్రేమ word. లేకపోయినా ధనం పైన ప్రేమ ఉంటుంది. He may not love anything, at least he loves his ఈ money. ప్రేమను ఈ విధంగా డైవర్ట్ చేసుకున్నాడు కానీ ప్రేమ లేకుండా పోలేదు. He has diverted his love towards money. కనుక అందరూ ప్రేమ స్వరూపులే. So all are అందరూ embodiments. దైవ స్వరూపులే. All are divine. కనుక దైవాన్ని దైవము ఆశించడం అనేటువంటిది ఏమాత్రం అక్కర్లేదు. So you don't need to aspire and work for God, being yourself a అయితే God. నీవు మానవుడు అనుకున్నంత వరకు దైవాన్ని ఆశించాలి. So long you feel that you are a man, yes, you have to work for గాడ్ God. అనుకున్నప్పుడు నీవు ఇంకొక దాన్ని ఆశించనక్కర్లేదు. When once you feel that you are divine, you don't need to work for anything. ఎవ్రీథింగ్ ఇస్ యు ఆర్. Everything You are is the God. embodiment of love. You are the embodiment of You are the love. embodiment of peace. You are the embodiment You of are the peace. embodiment of truth. You are the embodiment of truth. embodiment of God. You are the embodiment of God. కనుక నీవు వేరేటువంటి వాడు కాదు. You are not separate from అంతా it. ఒక్కటే. Only one. ఏకం సత్ విప్రా బహుదా వదంతి. Truth is one, not two. కనుక ప్రేమ స్వరూపులారా, Embodiments of అందరు love. కూడాను All. ఎలాంటి పరిస్థితి ఎందు కూడాను Under any ప్రేమను circumstances, మాత్రం మీరు వదలకండి. never give up love. ప్రేమను మరొక మార్గంలో పంపకండి. Never divert love in ప్రేమను another ప్రేమ direction. చేతనే అనుభవించండి. It's only connection, love to love. కనుక మీరు ప్రేమతత్వాన్ని పొందిపోతారు. And naturally you'll attain love. పరతత్వంలో ప్రేమను మీరు అనుభవిస్తారు. And you'll experience love in the spiritual path. మీరే ప్రేమ స్వరూపులైపోతారు. And you become embodiments of love. కనుక So, మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే what we should know, ప్రేమతత్వాన్ని మనం తెలుసుకోవాలి. what we should now know ఈ is the ప్రేమ nature of వల్లనే love. సత్యము, ధర్మము, శాంతి సర్వం కూడా ఏర్పడుతుండాలి. Love in turn will confer the truth, peace and dharma. కనుక So- మన సత్యాన్ని మనం పోషించాలంటే ప్రేమ చేతనే పోషించాలి. So we can uphold the truth by following path of ఒక love. విత్తనం తెచ్చి Bringing a ఒక seed, టిన్లో పెట్టి నీళ్లు పోసి పెంచాలనుకుంటే when you keep it in a ఆ tin విత్తనం కుళ్ళిపోతుంది. and the seed decays. ఈ విత్తనము The same మొక్క seed, రావాలనుకుంటే భూమిలోనే నాటాలి. when the seed is sown in the ground, it sprouts up. భూమిలోనే నాటి నీరు పోయి You have to తప్పక ఆ మొక్క వృక్షంగా మారిపోతుంది. You have to sow in the soil అదే and water విధంగానే it. ఈ ప్రేమతత్వం ఎక్కడ నాటాలి? Where చేతిలో పెట్టుకుంటే మొక్క కాదు. the seed of love cannot sprout up on కాలు పైన hand. పెట్టుకుంటే మొక్క రాదు. You cannot put in the leg. హృదయ భూమిలో నాటినప్పుడే అది మొక్కగా తయారవుతుంది. It has to be sown in the field of human heart. అందులోనే ఇది వృక్షంగా మారి అందులోనే ఫలాన్ని కూడా అందిస్తుంది. There it sprouts up and grows into a huge tree yielding fruit. కనుక So, ప్రేమతత్వాన్ని అనుభవించండి. experience love. అదే జ్ఞానతత్వము, That is wisdom. అదే సత్యతత్వము, That is truth. అదే ధర్మతత్వము. That is dharma, righteousness. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. జ్ఞానం బ్రహ్మ అనంతం బ్రహ్మ. సత్యం బ్రహ్మ. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ.
సత్యం జ్ఞానమనంతం సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ